హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్తో ఈ జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసరికి సారీలో బ్లౌజ్ పీస్ అనమాట. రిమైనింగ్ సారీ వచ్చేసి ఫ్రాక్లా స్టిచ్ చేయమన్నారు. అలాగే అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో కోట్ లాగా, అంటే జాకెట్ అంటారు, కోట్ కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసరికి నేను 8 ఇయర్స్ గర్ల్కి స్టిచ్ చేస్తున్నాను. ముందైతే లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఇలా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ½ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి, కింద స్ట్రైట్గా ఉండడం కోసం. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుని ఇప్పుడు ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ మార్క్ చేస్తున్నా. అది కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ జాకెట్ యొక్క లెంత్ అయితే చూస్తున్నా. లెంత్ వచ్చేసరికి నాకు 13 ఇంచెస్ కావాలి. సో 13 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే షోల్డర్ వచ్చేసరికి 4.5, ఇది వచ్చేసరికి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఆర్మ్ సర్కిల్ అయితే తీసుకుందాం. ఆర్మ్ రౌండ్ ఇలాగా షేప్ తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి 6.5 మార్క్ చేస్తున్నా, ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం. అలాగే వేస్ట్ వచ్చేసరికి 5.5, 1 ఇంచ్ ఏమో డాట్స్ పెడతాం కదా, దానికోసం పెట్టి రిమైనింగ్ 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం తీసుకుని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసరికి 2 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచెస్. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఫ్రంట్ దానికి లోతు కూడా ఇప్పుడే డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ దగ్గర టక్, అలాగే చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద కట్ వర్క్ అనేది మార్క్ చేద్దాం. దానికోసం ఫస్ట్ అయితే నెక్ లెంత్ వచ్చేసరికి 5.5 మార్క్ చేస్తున్నాను. ఇలా 5.5 మార్క్ చేశాను. కింద నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే అటు సైడ్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే షేప్ తీద్దాం. నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచెస్. ఇలా ఈ షేప్ నెక్ అయితే డ్రా చేసుకుని కింద నుంచి ఈ 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దానికి ఇలాగా ఒక కర్వ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని షేప్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ½ ఇంచు లోపలికి మార్క్ చేసుకుంటూ రావాలి. మన షేప్ అయితే తీసుకున్నాం కదా, ఆ షేప్కి తగ్గట్టు ఒక ½ ఇంచు ఇలా లోపలికైతే మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకుందాం. ఇలా ఒక లైన్ అయితే గీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనకి కట్ వర్క్ అనేది వస్తుందన్నమాట. అలాగా సెమీ సర్కిల్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలా పై వరకు మార్క్ చేసుకుంటూ రావాలి.
చివరికి వచ్చాక కొంచెం షేప్ వచ్చేలాగా డ్రా చేస్తే చాలు. ఎలాగ అది ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి వదిలేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేద్దాం. క్యాన్వాస్ పేపర్ పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా అయితే ఉంటుంది. నేను అయితే లైనింగ్ మీదే స్టిచ్ చేసేసాను. క్యాన్వాస్ మీద డ్రా చేసుకుని అలా స్టిచ్ చేసుకుంటే మనకి ఇంకా స్టిఫ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. స్లోగా కట్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ పక్కకు వెళ్ళకుండా నీట్గా మనకి ఎలా వీలుగా ఉంటే అలాగే కట్ చేసుకుంటూ రండి. ఇలా కింద షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుని రివర్స్ చేసుకుందాం. సో ఒకసారి ఐరన్ చేసి ఇలా పెట్టుకుని పిన్నులు పెట్టుకుంటే మనకి ఎక్కడ కదలకుండా ఉంటుంది. మన కట్ వర్క్ అయితే మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం స్లోగా ఆగుతూ వేసుకుంటూ రావాలి. ఇలా చివరికి వచ్చాక మనం ఎక్కడి వరకు అయితే డ్రా చేసుకున్నామో మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ వేసి కింద అయితే వదిలేద్దాం. కింద నార్మల్ పీస్ తోటి పెట్టినప్పుడు స్టిచ్ వేద్దాం. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేద్దాం. ఇలా కింద వరకు స్టిచ్ అయితే వేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్కి మనం పట్టీ ఎలా వేస్తామో అలాగే కింద సైడు 1 ఇంచ్ తోటి ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి పట్టీ వేద్దాం. కింద మనం రివర్స్ చేయలేదు కదా దానికోసం. సో అది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుందాం. అంతే, పైన ఇంకో కుట్టు వేసుకున్నా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకో పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా రైట్ సైడ్ వేసుకుని దాని మీద లైనింగ్ అనేది ఒకసారి అరేంజ్ చేసుకుని పిన్నులు పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది. అలాగే ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్ అది కట్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసరికి నేను 2.5 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాను.
బ్యాక్ సైడ్ ఇలా చుట్టూరు స్టిచ్ వేసిన తర్వాత ఇలా చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పక్కనున్న కట్ అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని రివర్స్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం నీట్గా ఐరన్ చేసుకుంటేనే మనకి కుట్టు అనేది బాగా పడుతుంది. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఫ్రంట్ దానికి మనం పట్టీ ఎలా వేసామో సేమ్ దీనికి కూడా అలాగే పట్టీ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం డాట్స్ కోసం మార్క్ చేసాం కదా 1 ఇంచ్. సో ఆ డాట్స్ కూడా స్టిచ్ వేసుకుందాం 1/2 ఇంచ్ గ్యాప్లో. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి డాట్స్ దగ్గర. తర్వాత హ్యాండ్స్ అయితే మార్క్ చేస్తున్నా. హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్. కర్వ్ షేప్ తీసుకోవడానికి 2 ఇంచెస్ డౌన్ అయితే తీసుకుంటున్నాను. అలాగే కింద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేస్తున్నా. అందులో కట్ వర్క్ వస్తుంది. ఇందులో ఇలా షేప్ తీసుకుని కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి సెమీ సర్కిల్. అలా 2 హ్యాండ్స్కి తీసుకుని హ్యాండ్స్కి వచ్చేసరికి నేను బార్డర్ అనేది యూజ్ చేశాను. అండ్ అది రైట్ సైడ్ పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టి సేమ్ మనం బాడీ ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే ఇది కూడా స్టిచ్ చేసుకుని రివర్స్ చేయాలి. అయితే నేను కొంచెం ఒక సైడే గ్యాప్ ఉంచి మిగతాదంతా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. నీట్గా ఉంటుందని ఫినిషింగ్. ఇలా ఒక సైడ్ అయితే వదిలేసి మిగతాదంతా కుట్టు వేసేసి రివర్స్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసి దీనిని ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ చేసుకుని పైన ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా మనం ఎంత అయితే రివర్స్ చేసామో అంత స్టిచ్ వేసుకుని ఒక సైడ్ అయితే వదిలేసాను. ఇప్పుడు దాన్ని షోల్డర్ అటాచ్ చేసి ఫస్ట్ నెక్స్ట్ బాడీకి అయితే అటాచ్ చేస్తున్నా హ్యాండ్స్. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకుని బాడీకి అటాచ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ కదా. అలాగే ఇక్కడ నేను మిడిల్లో డోరీస్ అయితే అటాచ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.